హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఎంబీబీఎస్ కన్నెర్కోట రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో రేపు 1 PM వరకు మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈవినింగ్ కల్లా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. సో వీడియో చేయడం కొంచెం లేట్ అయింది బికాస్ ఆఫ్ బిజీగా ఉందన్నమాట. అంటే అన్ని కౌన్సిలింగ్ ఒకేసారి జరగడం, సో కొంచెం బిజీగా ఉండి చేయలేదు. సో ఈ పర్టికులర్ వీడియోలో రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, రౌండ్ 1 రిపోర్ట్ చేస్తే మంచి కాలేజ్ కోసం ఎలా పెట్టుకోవాలి, రౌండ్ 1లో సీట్ రాలేదు రౌండ్ 2లో మంచి కాలేజ్ రావాలంటే ఎలా పెట్టుకోవాలి, ఓకేనా. వెబ్ ఆప్షన్ పెట్టకపోతే ఏమవుతుంది, ఓకే. దాంతోపాటు అసలు రీటైన్ ఎవరు పెట్టుకోవాలి, అప్గ్రేడేషన్ ఎవరి కోసం, ఓకే. రౌండ్ 1 రిపోర్టెడ్ కాలేజ్ ఏదైతుందో దాన్ని కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టాలా, పెడితే ఏమవుతుంది, పెట్టకపోతే ఏమవుతుంది. అండ్ రౌండ్ 2లో ఒకవేళ రిపోర్టింగ్ అనేది సీట్ అనేది అలవాట్ అవ్వకపోతే రౌండ్ 1 సీట్ అనేది ఉంటుందా లేదా, అండ్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మీకు నచ్చుతుందని అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వచ్చు. మీకు ఇంకా డౌట్ ఉండి నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎంబీబీఎస్ మిస్ అయితే బీడీఎస్కి వెళ్ళాలా, ఆయుష్కి వెళ్ళాలా, సో ఎక్కడికి వెళ్ళాలి అనే డౌట్స్ కూడా మేము క్లారిఫై చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తా ఉన్నాను. చాలామంది ఉన్న యూట్యూబ్ ఛానల్ ఏది పడితే అది చెప్పి నమ్మకండి. ఎందుకంటే నేను విన్నాను 450 430 మార్క్స్కి కూడా సీట్ వస్తుంది బీసీడీలో అని చెప్తే కొంతమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్కి వెళ్ళకుండా కూడా, కొంతమంది పేరెంట్స్ లాంగ్ టర్మ్ పంపకుండా కూడా ఉన్నారంట. ఏది పడితే అది చెప్తే నమ్మకండి. కట్ ఆఫ్స్ అనేవి ఎవరి చేతిలో ఉండవు, ఓకే, ఎవరి చేతిలో ఉండవు. సో కాబట్టి మనకు కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి సీట్ మ్యాట్రిక్ రిలీజ్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉన్నారు, మాకు సీట్ వస్తుందా లేదా అనేది. నాకు టైం లేదు, ఒకవేళ టైం ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి కట్ ఆఫ్ చెప్పి ఆ వీడియో వైరల్ అయ్యే లోపు మీకు రిజల్టే వస్తుంది. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్లో 2023కి సంబంధించి సేమ్ సీట్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, కట్ ఆఫ్ ఎలా డౌన్ అవుతుంది, సీట్ మ్యాట్రిక్స్లో అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని వీడియోస్ చేశాను. అవి ఒకసారి సెర్చ్ చేసి చూడడానికి ట్రై చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు కొంచెం టెన్షన్ అనేది తగ్గుతుంది. నాకు టైం ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తా. సో టైం లేకపోతే మాత్రం చేయడానికైతే టైం ఉండకపోతే చేయలేను, సారీ. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కట్ ఆఫ్ కన్నా కూడా మనకు ఈ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో కాబట్టి మనము వెబ్ ఆప్షన్ సంబంధించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. tsmedadm.tsch.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి, ఓకేనా. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి సో మీకు లెఫ్ట్ సైడ్లో కాలేజీలు ఉంటాయి, ఆ కాలేజీలో యాడ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో యాడ్ చేసుకొని ఓటీపీతో సేవ్ చేయాలి. అలా చేస్తేనే మీ యొక్క ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి. చాలామంది ఏమడుగుతున్నారంటే, అన్న రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉంది కదా, అలా అయితే నేను రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టాను, మరి నేను రౌండ్ 3కి ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్, ఓకేనా. రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏదైతే స్టైల్లో వీడియో చేస్తున్నానో ఈ స్టైల్లో ఏ వీడియో ఉన్నా కూడా విజన్ అప్డేట్ది కాదు, ఓకేనా. విజన్ అప్డేట్ అంటే పేరు ఉంటుంది, దాన్ని చూసి విజన్ అప్డేట్ని ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు, ఓకే. సో ఇక్కడ మీకు రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ పెడితేనే రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్, అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పెడతారు, కానీ ప్రయారిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రయారిటీని సెలెక్ట్ చేసుకునే విధానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సీట్ వచ్చి రిపోర్టింగ్ చేసి అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు, 2 అసలు రౌండ్ 1లో సీట్ రాని వాళ్ళు, నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్. ఇంకొక కేటగిరీ ఉంటారు, 3వ కేటగిరీ. ఫస్ట్ ఈ 3వ కేటగిరీ నుంచి మాట్లాడుకుందాం. ఈ 3rd కేటగిరీ ఏంటంటే, ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సీట్ అనేది రీటైన్ పెట్టుకోవడం వద్దు, అంటే అప్గ్రేడేషన్కి వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెల్మెడ వచ్చిందండి, ఓకేనా. చెల్మెడ కాలేజ్ వచ్చింది నాకు, ఇంకా నాకు ఈ కాలేజ్ చాలు, నాకు అసలు అప్గ్రేడేషన్ పోవడానికి కానీ నాకు వేరే మెడికల్ కాలేజ్ కానీ వద్దు, నేను వేరే కాలేజ్లో ఎంబీబీఎస్ చేయను అంటే అసలు రౌండ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్సే పెట్టొద్దు, ఓకేనా. పెట్టకపోతే వీళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఇది ఒక కేటగిరీ అనమాట. దీన్నే రీటైన్ అంటారు ఆంధ్రప్రదేశ్లో. మనకు తెలంగాణలో వెబ్ ఆప్షన్ పెట్టకుండా ఉండడమే రీటైన్ అన్నమాట, ఓకే. నెక్స్ట్ అప్గ్రేడేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్, అది మనం చెప్పిన కేటగిరీ 1. రౌండ్ 1 సీట్ వచ్చి ఉంటుంది వీళ్ళకి,
రిపోర్ట్ చేసి ఉంటారు. ఓకే, రిపోర్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు రౌండ్ 2 పార్టిసిపేట్ చేయాలి. వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది డౌట్. ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవే నా వెబ్ ఆప్షన్స్ అండి అనుకుంటున్నా, ఇవే నా వెబ్ ఆప్షన్స్ అనుకుంటున్నా. నాకు అపోలో మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది ఫస్ట్ రౌండ్లో, రిపోర్ట్ చేశాను. ఓకే, రిపోర్ట్ చేశాను. ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలంటే దీనికోసం మీరు ఏదో పెద్ద వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లోనే దీని మీద వర్కౌట్ చేసి వెబ్ ఆప్షన్ పెట్టుంటారు. అపోలో కాలేజ్ సీట్ వచ్చింది కదా, పైన ఉన్న 4 కాలేజీలే కదా నా ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. ఓకేనా, ఫస్ట్ ప్రయారిటీ 4 కాలేజీలు ఏవైతున్నాయో ఇవే కదా నా ప్రయారిటీ. సో కాబట్టి ఈ కాలేజీలో పెట్టుకోవాలి, సరిపోతుంది. ఎందుకంటే నాకు అపోలో కాలేజ్ వచ్చింది కాబట్టి. ఓకేనా, లేదంటే సార్ నాకు జిఎంసి సంగారెడ్డి వచ్చింది, 15th ప్లేస్లో వచ్చింది. ఆల్రెడీ మీరు నోట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు కదా, రౌండ్ 1లో రిపోర్ట్ చేసి ఉంటారు కదా. అంటే టాప్ ప్రయారిటీ 14 ఏవైతే ఉన్నాయో ఇవి మీ ప్రయారిటీ కదా. ఓకేనా, ఇవి మీ ప్రయారిటీ. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సార్ నేను ఇవన్నీ పెట్టుకున్నాను కానీ మధ్యలోనే ఈ ఎస్విఎస్ మహబూబ్ నగర్ నాకు వద్దు సార్ అనుకుంటే ఈ ఎస్విఎస్ మహబూబ్ నగర్ పెట్టడం ఆపేయండి. అంటే ఈ 13 కాలేజీల వరకు పెట్టుకోండి. ఈ 13 కాలేజీలు ఏవైతున్నాయో ఇవే పెట్టండి. అంటే మనకు రౌండ్ 1లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ కన్నా టాప్ కాలేజీలు పెట్టాలి. ఆ కాలేజ్ కన్నా టాప్ కాలేజ్ పెట్టాలి. అంటే రౌండ్ 1లో నాకు సంగారెడ్డి అనేది వస్తే సంగారెడ్డి కాకుండా నేను ఇంకా వేరే ఏ కాలేజ్ చదవాలనుకుంటున్నానో ఆ కాలేజ్ మాత్రమే పెట్టాలి. ఆ కాలేజ్ మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్కి యాడ్ చేసుకోవాలి. అలా పెడితే ఏమవుతుందంటే సంగారెడ్డి కన్నా టాప్ కాలేజ్ రౌండ్ 2లో మనకు అలాట్ అయింది అనుకోండి, మళ్ళీ రౌండ్ 1 సీట్ మనకు ఉండదు, రౌండ్ 2 సీటే మనకు ఉంటుంది. ఇది లాస్ట్లో మాట్లాడుకుందాం టాపిక్. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, మనకు ఫస్ట్ రౌండ్లో పెట్టిన ఏదో ఒక వెబ్ ఆప్షన్ దగ్గర మనకు సీట్ వస్తే ఈ పైన పెట్టిన టాప్ ప్రయారిటీ మన కాలేజ్ కాబట్టి ఈ కాలేజ్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు సార్ నేను ఇప్పుడు రౌండ్ 1లో పెట్టేటప్పుడు గందరగోళంగా పెట్టినా నాకు ఇంకా క్లారిటీ లేదంటే ఇప్పుడు క్లారిటీగా పెట్టండి. టీఆర్ఆర్ వచ్చింది సార్, నాకు నచ్చలేదు, నాకు ఎవరో చెప్తే నేను ఆప్షన్ పెట్టినా, ఇప్పుడు నేను టీఆర్ఆర్ కాదు టీఆర్ఆర్ కింద ఉన్న ఫాదర్ కొలంబోని పైన పెట్టాలనుకుంటున్నా. ఓకే, ఫాదర్ కొలంబో తీసుకొచ్చి పైన పెట్టండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఓకే, అట్లా మీకు ఏదైతే పర్టికులర్ కాలేజ్లో రిపోర్ట్ చేశారో ఆ పర్టికులర్ కాలేజ్ కన్నా ముందు కాలేజీలు వస్తే జాయిన్ అవుతా అనుకున్న కాలేజీలు మాత్రమే పెట్టండి. అంతేగాని ఏది పడితే అది పెట్టేసి కట్ ఆఫ్ తక్కువ ఉంది మీకన్నా కట్ ఆఫ్ ఎక్కడో 30-40 మార్కులు తక్కువ ఉన్న కాలేజ్ పెట్టి సార్ నాకు రౌండ్ 2లో సీట్ వచ్చింది ఇప్పుడు నా రౌండ్ 1 సీట్ నాకు కావాలంటే ఇవ్వడానికి ఉండదు. ఓకేనా, ఇది రౌండ్ 1 రిపోర్టెడ్ క్యాండిడేట్స్. ఇప్పుడు రౌండ్ 2 అసలు రౌండ్ 1లో సీటే రాలేదు, రౌండ్ 1లో సీటే రాలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే అన్ని కాలేజీలు పెట్టాలి, 56కి 56 కాలేజీలు పెట్టాలి. ఎందుకంటే సీట్ కావాలి, ఫస్ట్ సీట్ అనేది కావాలి కాబట్టి 56కి 56 కాలేజీలు పెట్టాలి. ఈ 56కి 56 కాలేజీలు నచ్చిన కాలేజ్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాలి. అసలు యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ప్రయారిటీ అంటే ఏంటి? ప్రయారిటీ అంటే నచ్చిన వాటిని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళడం అన్నమాట. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే పెట్టుకోవడం కాదు. సో కాబట్టి గాంధీ రాదు, రాకపోయినా స్టార్ట్ చేయి గాంధీ నుంచే. ఉస్మానియా రాదు, పెట్టేసి ఏమవుతుంది, డబ్బులు అడగట్లేదు కదా. సో కాబట్టి 56 కాలేజీలు పెట్టుకోండి. అలా అయితే ఏదో కాలేజీలో సీట్ వస్తుంది. రౌండ్ 2లో సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది కదా, అప్పుడు ఆలోచించి రౌండ్ 3కి వెబ్ ఆప్షన్ పెట్టుకో. సో కాబట్టి రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఆ రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజీలు టాప్ కాలేజ్ పైన ఏమైతే మీ వెబ్ ఆప్షన్ ప్రయారిటీలు ఉన్నాయో ఆ కాలేజ్ పెట్టుకోండి. రౌండ్ 2 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రౌండ్ 1లో సీట్ రాని క్యాండిడేట్స్ ఉన్నారో అన్ని కాలేజీలు పెట్టండి, అన్ని కాలేజీలు 56కి 56 కాలేజీలు పెట్టండి. మైనారిటీ వాళ్ళు అయితే ఇంకొక 4 కాలేజీలు యాడ్ చేసుకొని 60 కాలేజీలు పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ మాట్లాడుకుందాం. యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు రౌండ్ 1లో సంగారెడ్డి వచ్చింది, సంగారెడ్డి వచ్చింది, రిపోర్ట్ చేసిన. ఇప్పుడు నాకు ఏం పెడుతున్నానంటే కాకతీయ పెడుతున్నా సార్, ఆప్షన్స్ కాకతీయ వరకు పెడుతున్నా. కానీ నాకు పాసిబిలిటీ ఉందో లేదో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ క్యాస్ట్ మెరిట్తో సంబంధం లేకుండా నచ్చిన కాలేజ్ పెట్టేసుకోండి. దాని తర్వాత దాని తర్వాత ముచ్చట దాని తర్వాత. సార్ సీట్ మ్యాట్రిక్స్ లేదు కదా, సీట్ మ్యాట్రిక్స్ ఉంది, మీకు ఏం పని, పెట్టుకుంటూ వెళ్ళిపోండి అనమాట. అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. సార్ నాకు సంగారెడ్డిలో వచ్చింది, రౌండ్ 1 రిపోర్ట్ చేసిన, ఇప్పుడు నేను కాకతీయ వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటున్నా. గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, కాకతీయ వరకు వెబ్ ఆప్షన్ పెట్టిన. ఇప్పుడు నేను సంగారెడ్డిని కూడా మళ్ళీ పెట్టాలనా, సంగారెడ్డిని కూడా నేను మళ్ళీ పెట్టాలనా? సంగారెడ్డి డిస్ప్లే అవ్వట్లే అని స్టూడెంట్స్ చెప్తున్నారు. అంటే ఏదైతే రౌండ్ 1 రిపోర్ట్ చేసామో ఆ కాలేజ్ డిస్ప్లే అవ్వట్లే అని చెప్తున్నారు. అది మంచిదే, ఓకేనా. ఈ సంగారెడ్డి పెట్టినా పెట్టకపోయినా ఎలాంటి యూజ్ లేదు, పెట్టినా పెట్టకపోయినా ఎలాంటి యూజ్ లేదు, అసలే యూజ్ లేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది పెట్టకపోతే సీట్ రాదని కొంతమంది,
ఇది సీట్ వచ్చి రిపోర్ట్ చేసారు కాబట్టి పైన ఉన్న కాలేజీలు పెట్టారు కాబట్టి ఈ సీట్ అనేది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిందని కొంతమంది. అట్లా కాదు, ఈ 4 కాలేజీలు పెట్టారు కదా నచ్చిన కాలేజీలో, సంగారెడ్డి పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, ఆల్రెడీ రిపోర్ట్ చేసినాం కాబట్టి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్ నేను సంగారెడ్డి ఉంది కదా కాకతీయ వరకు వెళ్ళిన, కాకతీయ వరకు పెట్టినా, నాకు కాకతీయలో సీట్ వచ్చింది, కాకతీయ రౌండ్ 2లో నాకు సీట్ వచ్చింది. ఇప్పుడు నాకు కాకతీయలో వచ్చిన సీట్ నాకు వద్దు, నాకు రౌండ్ 1 సీటే కావాలి అని అడుగుతున్నారు కొంతమంది స్టూడెంట్స్. ఆశ అనేది ఉండాలి అంతే, అత్యాశ ఉండొద్దు. ఎందుకు అంటే కాకతీయలో మీకే సీట్ కావాలి, సంగారెడ్డిలో మీకే సీట్ కావాలా అంటే ఒక్క క్యాండిడేట్ 2 సీట్లు ఇస్తారా? అది సాధ్యపడదు. చిన్న లాజిక్ ఆలోచించండి, ఒక క్యాండిడేట్కి 2 సీట్లు ఇవ్వడము అనేది సాధ్యపడదు, అది కుదరదు. అలా ఇవ్వాలంటే మనకు 5,000+ సీట్లు ఏవైతే ఉన్నాయో కేవలం 2,500 మంది స్టూడెంట్స్కి ఇవ్వాల్సి వస్తుంది ప్రతి రౌండ్లో. సో అలా కుదరదు అన్నమాట. సో కాబట్టి సంగారెడ్డి నుంచి కాకతీయకి రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా సంగారెడ్డి సీట్ అనేది క్యాన్సిల్ అయ్యి కాకతీయలో సీట్ వస్తుంది. సో మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళి కాకతీయలో రిపోర్టింగ్ చేయాల్సిందే. అప్పుడు నా సంగారెడ్డి నాకు కావాలంటే ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ ఇంకొక కేసు. సంగారెడ్డి రౌండ్ 1 వెబ్ ఆప్షన్ రిపోర్ట్ చేసాము, రౌండ్ 2లో ఇవే 4 కాలేజీలు పెట్టుకున్న ఆప్షన్స్. నాకు రౌండ్ 2లో అసలు ఏ కాలేజ్ అలాట్ అవ్వలేదు, నా సంగారెడ్డి సీట్ కూడా పోతుందా అంటే పోదు, సంగారెడ్డి సీట్ అలానే ఉంటుంది. మీరు డైరెక్ట్గా మళ్ళీ రౌండ్ 3లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఎవరికైతే స్టూడెంట్స్కి రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అవుతుందో మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఎవరికైతే రౌండ్ 1 రిపోర్టెడ్ సీట్ నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అవ్వదో వాళ్ళకు ప్రీవియస్ ఇయర్ కాలేజ్ ఏదైతే ఉందో, ప్రీవియస్ రౌండ్ కాలేజ్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. కేవలం వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల సీట్ పోవడం ఉండదు. ఓకేనా, రౌండ్ 2లో సీట్ అలాట్ అయితేనే రౌండ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. రౌండ్ 2లో సీట్ రాకపోతే రౌండ్ 1 రిపోర్టెడ్ సీట్ అలానే ఉంటుంది. చిన్న లాజిక్, ఒక మనిషికి 2 సీట్లు ఉండవు అంతే, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్. మరి నాకు రౌండ్ 2లో ఫ్రెష్గా అలాట్ అయింది సార్, నేనేం చేయాలి? 12,000 రూపాయలు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి, కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి, చెక్ లిస్ట్ చూసుకోవాలి, దాంతోపాటు బాండ్స్ రెడీ చేసుకోవాలి, ఫీజు డీడీ కట్టాలి, కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇది రౌండ్ 2లో ఫ్రెష్గా అలాట్ అయిన వాళ్ళు. ఇంకొక కేటగిరీ ఉన్నారు, ఇది కొంచెం ఇబ్బంది పడే కేటగిరీ అనమాట. ఏంటంటే రౌండ్ 1 సంగారెడ్డిలో సీట్ వచ్చింది, రౌండ్ 1 సంగారెడ్డిలో సీట్ వచ్చింది. ఇప్పుడు రిమ్స్ ఆదిలాబాద్ వచ్చింది సెకండ్ రౌండ్లో, రిమ్స్ ఆదిలాబాద్ వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరైనా, ఇప్పుడు రౌండ్ 2లో రిమ్స్ ఆదిలాబాద్ వచ్చింది కాబట్టి సంగారెడ్డి అనేది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి ఇలాంటి క్యాండిడేట్ అంటే రౌండ్ 1లో ఉన్న కాలేజ్కి వెళ్ళాలి. ఓకే, రౌండ్ 1లో ఉన్న కాలేజ్కి వెళ్ళాలి, మీ డీడీ మీరు తీసుకోవాలి, మీ బాండ్స్ మీరు తీసుకోవాలి, మీ సర్టిఫికేట్స్ అనేవి మీరు తీసుకోవాలి. ఎక్కడికి? రౌండ్ 1లో ఉన్న సంగారెడ్డికి వెళ్తే మీ డీడీ, మీ పేమెంట్, మీ బాండ్స్, మీ సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తారు. ఇవన్నీ పట్టుకోవాలి. మీ డీడీ మీరు క్యాన్సిల్ చేయించుకోవాలి అంటే డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. బాండ్లలో డిస్కంటిన్యూషన్ బాండ్ కానీ, సర్టిఫికేట్ జెన్యూనిటీ బాండ్ కానీ, సీట్ బ్లాకింగ్ బాండ్ కానీ కామన్గానే ఉంటాయి. అవి ఏ కాలేజ్ కానీ మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మార్చుకోవాల్సినవి యాంటీ ర్యాగింగ్ బాండ్స్. ఆ యాంటీ ర్యాగింగ్ బాండ్స్ అని ఎవరి పేరు మీద ఉంటాయి? ప్రీవియస్ ఇయర్ కాలేజ్ అయినటువంటి సంగారెడ్డి పేరు మీద ఉంటాయి. అన్ని కాలేజీలో యాంటీ ర్యాగింగ్ బాండ్స్ లేవు, మరి కొన్ని కాలేజీలు చెప్తున్నాను. సో కాబట్టి సంగారెడ్డి యాంటీ ర్యాగింగ్ బాండ్ తీసుకొచ్చి రిమ్స్ ఆదిలాబాద్లో ఇస్తే ఏమైనా బాగుంటుందా? బాగోదు. అదే ఇన్ ఫేవర్ ఆఫ్ సంగారెడ్డి, జిఎంసీ సంగారెడ్డి పేరు మీద ఉన్న డీడీ తీసుకొచ్చి రిమ్స్ ఆదిలాబాద్లో ఇస్తే బాగుంటుందా? బాగుండదు. సో కాబట్టి ఏం చేయాలంటే డీడీ క్యాన్సిల్ చేయించుకోవాలి, బాండ్స్లో కొన్ని క్యాన్సిల్ చేయించుకొని మళ్ళీ కొత్తగా వచ్చిన కాలేజ్కి సంబంధించి చెక్ లిస్ట్ చెక్ చేసుకొని ఆ బాండ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకోవాలి. ఇప్పుడు రిమ్స్ ఆదిలాబాద్కు సంబంధించిన డీడీ తీసుకోవాలి, రిమ్స్ ఆదిలాబాద్కు సంబంధించి ఏమైనా బాండ్స్ ఉంటే అవి తీసుకోవాలి. 3 ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకెళ్ళి రౌండ్ 1లో రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా అయితే చేశారో మళ్ళీ రౌండ్ 2లో వచ్చిన రిమ్స్ ఆదిలాబాద్లో కూడా సేమ్ టు సేమ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇక్కడ పాపం స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ ఏంటంటే సార్ సంగారెడ్డి ఎక్కడ, ఆదిలాబాద్ ఎక్కడ, 1 డే ఆర్ 2 డేస్ టైం ఇస్తాడు. సంగారెడ్డికి పోయేది ఎప్పుడు, సర్టిఫికేట్స్ డీడీస్ కలెక్ట్ చేసేది ఎప్పుడు, అక్కడ నుంచి కొత్తగా బాండ్లు చేసేది ఎప్పుడు, మళ్ళీ ఆదిలాబాద్కి వచ్చి జాయిన్ అయ్యేది ఎప్పుడు. సో కాబట్టి ఇది తప్పదు, అప్గ్రేడేషన్లో ఇది తప్పదు. ఈ మాత్రం కష్టపడాల్సిందే అన్నమాట. ఎందుకంటే యూనివర్సిటీ నామ్స్ అలా ఉన్నాయి. యూనివర్సిటీ ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా బాగుండేది, లేదు అనుకుంటే డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ పెట్టాల్సింది.
రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అవుతే సర్టిఫికేట్ కాలేజ్ టు కాలేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఫీ పేమెంట్ అనేది యూనివర్సిటీ ఫీ పేమెంట్ చేయించుకొని ఆ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ కాలేజ్కి ఆ కాలేజ్ ట్రాన్స్ఫర్ చేస్తే బాగుండేది. లేదనుకుంటే ఆ ఒక్క ఫీ పేమెంట్ అనేది ఎక్సెప్షన్ ఇచ్చి స్టూడెంట్స్ని కాలేజ్లో జాయిన్ అవుతారు కదా, రిపోర్టింగ్ చేస్తారు కదా, అప్పుడు వెళ్ళి రిపోర్ట్ చేస్తే బాగుండేది అనేది యూనివర్సిటీ రూల్ తీసుకొస్తే బాగుండేది. ఇప్పుడు ఎంత టార్చర్ ఉంటుందంటే రౌండ్ 1లో సంగారెడ్డి వచ్చింది, ఓకేనా, రౌండ్ 2లో ఆదిలాబాద్ వచ్చింది, ఓకేనా, ఇక్కడ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇప్పుడు రౌండ్ 3లో కాకతీయ వచ్చింది అనుకోండి, కేఎంసి, మళ్ళీ ఆదిలాబాద్ పోవాలి, డీడీలు తీసుకోవాలి, ఫీజు తీసుకోవాలి, సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, మళ్ళీ కేఎంసీకి వచ్చి కేఎంసీ డీడీ కట్టాలి, కేఎంసీ బాండ్స్ చేయించాలి, కేఎంసీ సర్టిఫికేట్ ఇచ్చి కేఎంసీ రిపోర్ట్ చేయాలి. అంటే ఒక క్యాండిడేట్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి వెళ్తే ప్రీవియస్ ఇయర్ కాలేజ్కి వెళ్ళాలి, ప్రీవియస్ కాలేజ్కి వెళ్ళాలి, ప్రాసెస్ చేయించుకోవాలి, వచ్చి జాయిన్ అవ్వాలి. సో ఇదన్నమాట, ఇది మనకు కంప్లీట్గా రౌండ్ 2కి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో టైం ఉంటే కట్ ఆఫ్ చెప్పడానికి ట్రై చేస్తా. మ్యాక్సిమం సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ చెప్పాలి అనుకోవట్లేదు, ఎందుకంటే అది చెప్పి మీకు అర్థమయ్యే లోపు సో పుణ్యకాలం కాస్త అయిపోతుంది, రౌండ్ 2 రిజల్టే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నాకు కొంచెం చిన్నగా మాటలు కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, కానీ నేను చెప్పడానికైతే మంచి చెప్పడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.